విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా వెళుతున్న టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగింది ఈ దారుణ ఘటన. 2 బోగీలు B1M2. ఈ B1 బోగీ వచ్చేసి ప్యాంట్రీ కార్కి పక్కనే ఉంటుంది ఆనుకుని. ఈ B1 బోగీలో మొదటిగా పొగని గుర్తించారు ప్రయాణికులు. లోకో పైలట్, టీటీఈ అలాగే ప్రయాణికులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో ఆ పొగని గుర్తించిన వెంటనే మిగతా ప్రయాణికులందరినీ అలర్ట్ చేసి వెంటనే క్షణాల్లో ప్రయాణికులందరూ కిందకు దిగిపోయారు. ఆ తరువాత మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటలు M2 బోగీకి వ్యాపించాయి. దీంతో ఆ 2 బోగీలు కూడా పూర్తిగా తగలబడిపోయిన సిచ్యువేషన్. కానీ దురదృష్టవశాత్తు B1 బోగీలో ఒక ముసలాయన 71 ఏళ్ల వృద్ధుడు సజీవ దహనమైపోవడం విషాదంగా మారింది. అయితే ఒక్కసారిగా పొగలు రావడంతో అర్థం కాలేదు ప్రయాణికులకి ఏం జరుగుతోంది అని చెప్పి. ఆ పొగ పూర్తిగా కమ్మేస్తూ ఉంది. ఒక పక్క నుంచి ఊపిరి తీసుకోవడం కష్టమైంది వాళ్ళకి. కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో అలర్ట్గా ఆ బోగి నుంచి కిందకు దిగేశారు. యాక్చువల్గా ప్రమాదం జరిగిన చోట యలమంచిలి రైల్వే స్టేషన్లో అసలు స్టాప్ అనేది లేదు. అదృష్టం అనే చెప్పాలి. అక్కడికి సమీపిస్తూ ఉండగా, యలమంచిలి స్టేషన్కి సమీపిస్తూ ఉండగా పొగను గుర్తించిన వెంటనే ప్రయాణికులు చైన్ లాగడం, లోకో పైలట్ బ్రేక్ కూడా జామ్ అయిందని చెప్తున్నారు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే పొగలు రావడంతో వెంటనే ఆయన ఇంజిన్ ఆఫ్ చేయడం, అదొచ్చి మెల్లగా యలమంచిలి రైల్వే స్టేషన్లో ఆగడం, వెంటనే ప్రయాణికులు కిందకు దిగడం జరిగింది. ఇన్ కేస్ అది ఎక్కడైనా స్టేషన్లో కాకుండా ఇంకెక్కడైనా పట్టాల మీద ఉన్నప్పుడు ఆగిపోయి ఉంటే మాత్రం అందులోంచి కిందకు దిగాలంటే చాలా కష్టమై ఉండేది. నిమిషాల్లో మంటలు అంటుకోవడం వల్ల ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవించి ఉండేది. మనకు తెలిసిందే, సీట్స్ అవన్నీ కూడా ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది, బెడ్షీట్స్ ఉంటాయి. చాలా వేగంగా మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆ 2 బోగీల్ని చూస్తే లోపల ఆ రైలు బోగీలకు సంబంధించిన స్కెలిటన్ తప్ప ఏమీ కనిపించని సిచ్యువేషన్. ఆ 71 ఏళ్ల వృద్ధుడు కూడా విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్గా చెప్తూ ఉన్నారు. మరి ఇంకా దానికి సంబంధించి వివరాలు రావాల్సి ఉంది. అయితే అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏమిటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుని ఆ మంటల్ని అదుపులోకి తీసుకుని రావడానికి గంట పైన సమయం పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఆ సమయానికి మంటలు ఎగిసిపడ్డాయని. ప్రయాణికులు బిక్క చచ్చిపోయారు. ట్రైన్లో ఇలాంటి ప్రమాదాన్ని ఎవరు ఊహిస్తారు చెప్పండి? బస్సుల్లో వెళుతూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అందరూ రైళ్లను ఆశ్రయిస్తూ ఉంటే రైళ్లలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి వాళ్లలో చాలామంది బోరుమని విలపించారు అక్కడున్న ప్రయాణికులు. మేము అప్రమత్తంగా లేకపోయి ఉంటే, లేచి కిందకు దిగలేకపోయి ఉంటే ఏంటి పరిస్థితి, ఈరోజు మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు కదా అని చెప్పి వాళ్ళు ఘటనని తలుచుకుని ఏడుస్తూ ఉన్న సిచ్యువేషన్. వెంటనే అక్కడి నుంచి వాళ్ళని వేరే బస్సులు ఏర్పాటు చేసి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది.